మీరు కలిసి బంధించండి. అది ఫ్యామిలీగా కానీ, చిన్న సంఘంగా కానీ, పెద్ద సంఘంగా కానీ, ఏ సమస్య అయినా, అది రోగమైనా, బెడ్ మీద పడి ఉన్నోడైనా, నేను చెప్పిన మాట సీరియస్గా తీసుకొని చేసి చూడండి. ఆ బెడ్ మీద ఉన్నోడు రోగం దగ్గర లేకపోతే అప్పుడు అడగండి. తుది శ్వాస విడిచేంత వరకు నిరీక్షణ వదిలిపెట్టకూడదు. ఆఖరి శ్వాస విడిచేంత వరకు కలిసి పోరాడాలి కదా. నిజంగా ప్రేమ ఉంటే, నిజంగా ఆసక్తి ఉంటే. తీసేసుకున్నాడు అనుకో దేవుడు, ఇక ఇక ఆ విషయంలో చింత లేదు, అయిపోయింది. ఆయన చిత్తమైంది తీసుకున్నాడు. కానీ అది ఏదో ఒక రిజల్ట్. బతికించటమా, సంపటమా, బాగు చేయటమా, ఒక దారి చేయటమా తేలిందాకా మనమైతే పట్టొదలకూడదు కావయా. పెద్ద అయినా చెప్పబోయా, పట్టొదలాలా? మాటలు అబద్ధమా? దేవుని మాటలు. మీరు కలిసి ప్రార్థించండి అన్నాడు, మీరు కలిసి బంధించండి అన్నాడు, మీరు కలిసి విప్పండి అన్నాడు. ప్రభువా, ఈ తెగులును యేసుక్రీస్తు నామములో బంధిస్తూ దూరపరుస్తున్నాం. యేసు నామములో ఇతనికి స్వస్థత విడుదల చేస్తున్నాం తండ్రి అని నూనె రాసి రోజు ప్రార్థన చేయ కుటుంబం కలిసి. ఎందుకు రాదు? అప్పులు 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 అప్పులని జుట్టు బీక్కుంటున్నారు. దానికోసం తలో దిక్కు వెళ్ళి నానా బాధలు పడకపోతే కలిసి మోకాళ్ళేయండి. ఏ దారి చూపిస్తాడో, నీకే దారి లేకపోవచ్చు, ఆయనకి 14 దారులు ఉన్నాయి, నీకేం తెలుసు? నీ బిడ్డకి ప్రయత్నం, ఉద్యోగ ప్రయత్నం, లేదా పెళ్లి ప్రయత్నం, ఏదో నలుగుతున్నావు, గుండెలో గాయమైపోయింది, బిడ్డ ఈడు మించిపోతుంది, వయసు పెరిగిపోతుంది, ఆడపిల్ల అయిపోయింది. మగవాడైతే 40 ఏళ్ళకైనా ఎవరో ఒకళ్ళు దొరుకుతారు. ఆడపిల్లకి కష్టం. కూర్చో, నీ బిడ్డల్ని కూర్చోబెట్టుకో, మోకాళ్ళేయండి, అందరూ కలిసి కన్నీరు గార్చండి, ప్రార్థన చేయండి. మీరు చేయండి. దేవుడు కదలడా? కార్యం చేయడా? సంఘము వారు కలిసి ప్రార్థించినప్పుడు అక్కడ చెరసాల సంఖ్యలు దిగిపోయాయి కదా, తలుపులు విడిపోయాయి కదా, 16 మంది నుంచి బయటకు వచ్చి నేరుగా వచ్చేసాడు కదా. ఏమా ఎన్నిసార్లు చెప్పాలి? గుర్తుపెట్టుకో, సింగిల్గా ప్రార్థన అవసరమే, కానీ సామూహికంగా కూడా మనం ప్రార్థన చేయాలి. అది ఫ్యామిలీగా అండ్ సంఘంగా కూడా.